సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఐపీఎల్ హంగామాలో ఈరోజు జరగబోతున్న 38th మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. ఇది ఒక కంప్లీట్ రివెంజ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఈ సీజన్లో ఈ రెండు టీమ్స్ ఒకసారి తలపడ్డాయి. అప్పుడు తలపడినప్పుడు ముంబై ఇండియన్స్ 126 స్కోర్కి ఆల్అవుట్ అయిపోయింది. మరి దాన్ని రివెంజ్ తీర్చుకోవడానికి ఇప్పుడు ముంబై ఇండియన్స్కి ఒక సువర్ణ అవకాశం అనేది కూడా వచ్చింది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్ స్టేడియంలో ఓడించే అవకాశం దక్కింది. మరి ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియంలో మరి వాళ్ళు ఓడిపోయిన దానికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలనే అవకాశం కూడా వాళ్ళకి దక్కపోతుంది. సో గైస్, మరి ఈ టీంలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మరి ఎవరు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడేసుకుందాం. అండ్ మెయిన్గా ఈ రెండు టీమ్స్ కూడా ప్రీవియస్ మ్యాచెస్ కంపేర్ చేసుకుంటే రెండు గెలిచి కూడా ఈ మ్యాచ్లోకి అడుగు పెట్టబోతున్నాయి. కాకపోతే ఎడ్జ్ ఎక్కువగా ఎవరికైనా ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్స్కే. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచి టేబుల్ టాపర్గా కూడా రాజస్థాన్ రాయల్స్ ఉంది. కానీ ముంబై ఇండియన్స్ కథ మాత్రం వేరుగా ఉంది. సో 7th ప్లేస్లో ఉంది కాబట్టి మరి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలిస్తేనే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది కూడా ముందుకు వెళ్తారు, లేకపోతే వాళ్ళ అవకాశాలు కూడా సన్నగిల్లిపోతాయి. మరి అలాంటి అవకాశాలు మరి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ముంబై ఇండియన్స్ మరి సత్తా చాటాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది. మరి ఈ రెండు టీమ్స్లలో మొదటగా అయితే ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయంలో మాత్రం చాలా చక్కగా ఉంది, కానీ బౌలింగ్ విషయంలోనే కేవలం బుమ్రా మాత్రమే 6 ఎకానమీతోనే ముందుకెళ్తున్నాడు. కానీ మిగతా బౌలర్స్ అందరూ 10 ఎకానమీ పైగా కూడా బౌలింగ్ వేస్తున్నారు. కాబట్టి ముంబై ఇండియన్స్కి బౌలింగ్లో ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేంజెస్ ఏదైనా చేశారంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇలా ఒక్కరేంటి ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఫామ్లో కూడా మరి కనబరుస్తూ ఉన్నారు. మరి రీసెంట్ మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ పైన మరి వండర్ఫుల్ విక్టరీ అనేది కూడా సాధించారు. కష్టపడి గెలిచినా కానీ చాలా అద్భుతంగా గెలిచారు ముంబై ఇండియన్స్. మరి ఇప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ విషయంలో అయితే ఎలాంటి మార్పులు కానీ విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మరి విన్నింగ్ కాంబినేషన్తోనే ఈ మ్యాచ్ అడుగు పెట్టబోతూ ఉంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ పర్ఫెక్ట్గా ఉన్న టీం ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్ రాయల్సే. లాస్ట్ టైం జరిగిన కేకేఆర్ మ్యాచ్లో 224 స్కోర్ని కూడా చాలా కష్టపడి జాస్ బట్లర్ యొక్క హీరోయిక్ ఇన్నింగ్స్తో కూడా మరి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి అలాంటి ఇన్నింగ్సే ఈ మ్యాచ్లో కూడా జాస్ బట్లర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ టీంలో మెయిన్గా చెప్పాల్సిన కీ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే అది సంజు శాంసన్, రయాన్ పరాగ్, అలాగే జాస్ బట్లర్. ఈ ముగ్గురు చెలరేగారంటే ఈరోజు ముంబై ఇండియన్స్కి మరొకసారి కన్నీలే. అలా రాకుండా ఉండాలంటే బుమ్రా, మెయిన్గా బుమ్రా మాత్రం వీళ్ళ ముగ్గురిని కట్టడి చేస్తే ఖచ్చితంగా విజయం ముంబై ఇండియన్స్ వైపే వెళ్తుంది. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్లో స్పిన్ బౌలర్స్గా ఉన్న చహల్ లీడింగ్ వికెట్ టేకర్గా కూడా ఉన్నాడు. కాబట్టి తన ఒక స్పిన్ మాయాజాలంలో ముంబై ఇండియన్స్ కొట్టుమిట్టాడే పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అలా అవ్వకూడదు అంటే మాత్రం మిడిల్ ఓవర్స్లో మెయిన్గా ఈ పిచ్లో మిడిల్ ఓవర్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా స్పిన్నర్స్ని ఫేస్ చేయాలి, లేకపోతే మాత్రం చహల్ చుట్టేస్తాడు. మెయిన్గా ఈ మ్యాచ్లో చూడబోయే కీ బ్యాటిల్స్ ఎవరిదైనా ఉంది అంటే అది జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ జాస్ బట్లర్. సో ఈ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేదే మ్యాచ్ డిసైడ్ అయి ఉంటుంది. అండ్ జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన హీరోయిక్ ఇన్నింగ్స్ మాత్రం ఖచ్చితంగా చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకునేది. మరి ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేస్తాడా లేదా? ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఆరెంజ్ క్యాప్ రేస్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రయాన్ పరాగ్ కూడా ముందుకు వెళుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా ఒక కన్సిస్టెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా తన దగ్గర నుంచి దొరుకుతూ ఉంది. మరి ఆల్రెడీ ప్రీవియస్గా ముంబై ఇండియన్స్తో ఆడిన మ్యాచ్లో తన ఒక హాఫ్ సెంచరీ కూడా విజయానికి ఎంతో దోహదపడింది. మరి అలాంటి హాఫ్ సెంచరీతో పాటు ఇంకెక్కువ స్కోర్ ఏమైనా రయాన్ పరాగ్ చేస్తాడా? లేకపోతే మాత్రం ముంబై ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళ టీంలో మెయిన్గా వీళ్ళ ముగ్గురే కాకుండా ఇంకా చాలా మంది కూడా హెట్మేర్ కానీ, జైస్వాల్ కానీ, జురెల్ కానీ వీళ్ళు కనుక కేవలం క్యామియో ఇన్నింగ్స్ మాత్రమే ఆడుతున్నారు. వీళ్ళు కనుక ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారంటే ముంబై ఇండియన్స్ తట్టుకోవడం చాలా కష్టం. అండ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ విషయంలో వాళ్ళు మార్పులు చేసుకున్నారంటే కేవలం జస్ప్రీత్ బుమ్రా మీద ఆధారపడకోకుండా ముద్వాల్ కానీ, కోర్జీ కానీ వీళ్ళందరూ కూడా మరి వికెట్స్ తీసే పరిస్థితి మాత్రం ఏర్పడిందంటే ఖచ్చితంగా మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. జైపూర్ స్టేడియం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ యావరేజ్ స్కోరే 180+ ఉంది. కాబట్టి ఒక హై స్కోరింగ్ బ్యాట్లు అనేది కూడా ఇక్కడ చూడబోతున్నాము. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా కానీ మరి బ్యాటింగ్లో ఎలాంటి మార్పు ఉండదు. సో ఎవరైనా కానీ ఈజీగా స్కోర్ని చేసే అవకాశం ఉంటుంది, డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి తనదైన రోజులో మాత్రం టీమ్స్ ఖచ్చితంగా గెలుస్తాయి. మరి ఈరోజు ఎవరి రోజు? అది రాజస్థానా లేకపోతే ముంబై ఇండియన్సా?
చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.